నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ వస్తారండి. ఏ బాబు ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు? ఆయన 9 పథకాలు పెట్టాడు కదా, ఆ పథకాల మీద వస్తాడండి. ఆయన నెరవేర్చాడు కదా. ఇప్పుడు చూస్తున్నట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది? ఏంటంటే ఈయన పరిపాలనలో అయితే కుంభకోణం అనేది ఏది జరగలేదు. నెక్స్ట్ మనకి కాకినాడ రూరల్ కనెక్టింగ్ మీ ఎమ్మెల్యే తెలిసేయండి ఇక్కడ, కన్నబాబు గారు. ఎలా చేస్తారండి కన్నబాబు? పర్లేదండి. అభివృద్ధి పరంగా ఏమైనా చేస్తున్నారు? రోడ్లు కానీ రోడ్లు కాదు కానీ ప్రజలకి మట్టుకి బాగానే చేస్తున్నారండి ఆయన. అన్నీ బాగానే జరుగుతున్నాయి. మనకి ఇక్కడ ఆడవాళ్ళకి నేను 30,000 20,000 వేస్తున్నారు. ఏ గవర్నమెంట్ వేసిందండి? ఏ గవర్నమెంట్ ఇప్పుడు మా ఆవిడే చెప్తుందండి, ఏ గవర్నమెంట్లోనూ ₹1 తీసుకోలేదు, ఈ గవర్నమెంట్లోనే వచ్చిందనేసి మా ఆవిడ అంటుంది. ఇంకేంటి, ఇంకా మేమంటే ఒకలాగా ఉంటుంది కానీ మహిళల మట్టి కంపల్సరీ జగన్ కంపల్సరీ వేస్తారండి. మహిళలకి అందరికీ లబ్ధి పొందారు. మరి సంప చెల్లెళ్ళు కానీ వీళ్ళందరూ వేరే వేరే దిక్కుకి వెళ్ళిపోయారు. ప్రజల కోసం ఒక్కడైపోతున్నాడు. ఉంటారంటారు ప్రజలు చివరికి? ఎందుకు ఉంటారండి? ప్రజలు చూపిస్తారండి, అది ప్రజలు చూపిస్తే ఆయన వస్తాడు కంపల్సరీ. ఎలా ఉంది జగన్ గవర్నమెంట్? జగన్ గవర్నమెంట్ బాగుందండి. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా ఎవరు రావాలి? జగన్ వస్తాడు. జగన్ అంటే నమ్మకమా అభిమానమా? జగన్ అంటే అభిమానమా నమ్మకమా? అభిమానం నమ్మకం రెండు ఉన్నాయండి. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అసలు? ముసలోళ్ళకి ₹3,000 పింఛన్ ఇస్తున్నాడు, సాల్ తెట్టండి. ఇప్పుడు పథకాలు ఇన్ని పథకాలు ఆడవాళ్ళకి 30,000 వేసేస్తున్నాడు కదా సంవత్సరం వేస్తున్నాడు. వాళ్ళకి సపరేటే, మాకు సపరేటే. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు రాష్ట్రానికి అప్పు చేసేస్తున్నాడు అంటున్నాడు? అప్పు చేసేస్తున్నాడు అండి. ఆడ అప్పు చేసి చేయలేదు ఎట్టండి, ఆడ అప్పు చేసాడు. అప్పు చేసాడు. పవన్ కళ్యాణ్ వైసీపీ వాళ్ళ దించేస్తాను అంటున్నాడు. వైసీపీ వాళ్ళు దించేస్తాడండి పవన్ కళ్యాణ్. అసలు ఆడికి ఓటు పడితే కదా. మరి తెలంగాణలో బరిలెక్కకు వచ్చినంత కూడా రాలేదు తెలంగాణలో పవన్ కళ్యాణ్. ఇక్కడ వచ్చింది ఏంటండి, మన ఆంధ్రప్రదేశ్లో అసలు అవ్వలేదు కదండి. అది రాజూరు మాత్రం వచ్చింది ఒక సీటు, అంతేనా? అంతే. మళ్ళీ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ అండి. మళ్ళీ జగన్ వస్తే మీకు అన్ని అభివృద్ధి పరంగా బాగుంటుందా? బాగుంటుందండి. ఆ జగన్ వస్తే ఇంకా చూడక్కర్లేదండి. అభివృద్ధి పరంగా అన్ని రోడ్లు అన్ని చేసుకుంటాం. మీ కాకినాడ రూరల్ కనెక్టింగ్ మీ ఎమ్మెల్యే కన్నబాబు తెలుసా? కన్నబాబు తెలుసండి. మనకేమైనా చేస్తున్నారు? ఊరూరికి వచ్చి ఏమైనా చూస్తున్నాడా? చూస్తున్నాడండి. పైన జగన్ మరి మీకు అన్ని ఫండ్స్ ఇస్తున్నారా మీ పంచాయతీలకి? ఇస్తున్నాడండి. మళ్ళీ గెలిపించుకుంటారా జగన్ ని? జగన్ కంపల్సరీగా గెలుస్తాడండి. గెలిపించుకోవడం పెట్టండి. ప్రతి ఒక్కడు అభిమానం కూడా జగన్ మీద. ఎందుకు జగనే అంటున్నారు మీ కాకినాడలో అందరూ? అంతా జగనే అంటున్నారండి. అంత అభిమానం ఏమైంది? ఒక 5 సంవత్సరాలకి అంత ప్రేమ వచ్చేసింది అందరికి? అంత మరి 5 సంవత్సరాల్లో ఇన్ని చేశాడు కదండి. అంత నమ్మకం ఏంటి? నమ్మకం ఏంటంటే మాకు అలాగే అన్ని అందుతున్నాయి. ఇంటికి వచ్చి ఇంటింటికి వస్తున్నారా? వారంటీలు వస్తున్నారు. పథకాలు అందుతున్నాయా? పథకాలు సక్రమంగా అందుతున్నాయి. అన్ని మంచి పథకాలేనా? ఒక్కొక్క ఇంటి ఆడపడికి 30,000 వేస్తున్నాడు. అంత మంచి సౌకర్యం ఏ గవర్నమెంట్ వేసారా? వేయలేదు ఇప్పుడు వరకు. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు. ఈసారి ఎలా ఉంటుంది అంటావు? వాళ్ళ పొత్తు అలాగే ఉంటుంది. సొంత చెల్లెళ్ళ షర్మిల వేరే పార్టీలో జాయిన్ అయింది. ఇప్పుడు నిమ్మకాయలు అంతే. మరి ప్రజెంట్ చూస్తున్నట్లయితే రోడ్లు కానీ అభివృద్ధి కానీ పథకాలు కానీ అన్ని సచివాలయాలు కానీ రైతు భరోసా కానీ అన్ని సక్రమంగా ఉన్నాయి. ఇప్పుడున్న కాకినాడ రూరల్ కనెక్టింగ్ మీ ఎమ్మెల్యే కన్నబాబు ఎలా చేస్తున్నారు? ఆయన బాగానే చేస్తున్నాడు. ఏం తేడా లేదు. అంతా బాగా జరుగుతుంది. ఇక అభివృద్ధి పరంగా ఈ పంచాయతీలు అన్ని జరుగుతున్నాయి. మేము వాళ్ళు ఎక్కడికి కదలక్కలేదు. మా అక్కడ సచివాలయానికి వెళ్తున్నాం. ఏం బాబు అని మా చుట్టూ తిరిగేస్తున్నారు. వాళ్ళు వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారండి. రేషన్ వస్తుందా? పింఛన్ వస్తుందా? ఎంత వస్తుందమ్మా పింఛను? మొన్న 3,000 ఇచ్చారండి. 3,000 ఇంటికాడికి వచ్చి వస్తున్నారా? నేను మార్చుకున్నాను. సచివాలయంలోకి వెళ్తున్నాను 2 రోజులు బట్టి. ఓకే. మీకు కరెంట్ ఉంటుందమ్మా ఇక్కడ 24 గంటలు? ఉంటుంది కానండి ఇప్పుడు పోతుంది. మరి కరెంట్ మనం ఏం చెప్తాం? మీకు మీ ఎమ్మెల్యే తెలుసమ్మా ఇక్కడ కాకినాడలో మీ కన్నబాబు గారు? కన్నబాబు గారు తెలుసు. వచ్చారమ్మా మన ఊరికి ఎప్పుడైనా ఇటుపక్క? వచ్చారు కానీ అలా ఇదంటే వెళ్ళిపోతారండి. మనకి ఇక్కడ 24 నీళ్ళు ఉంటున్నాయమ్మా. మంచినీళ్ళ సౌకర్యం ఉంటుందా?